కమ్యూనిస్టుల అడ్డాలో ఆదాలకు భారీ స్వాగతం లభించింది. యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదాలను సాధారణంగా ఆహ్వానించి గ్రామంలోకి తీసుకువెళ్లారు. సౌత్ మోపూర్లో జరిగిన సభలో కమ్యూనిస్టుల అడ్డాగా చూడొచ్చు. సౌత్ మోపూర్కు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి వివిధ పథకాల శంకుస్థాపనలు పంపిణీలకు వెళ్లారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ జరిగింది. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే తనకు విజయసాయి రెడ్డికి ఓట్లు వేయాలని, తమను గెలిపించాలని కోరారు. అనేక పథకాల చిట్టా ఆయన విప్పారు. ప్రారంభోత్సవానికి చేసినటువంటి ప్రభాకరన్ గారికి, ముఖ్యంగా సోదరీమణులకు, ఎందుకంటే మా ముఖ్యమంత్రి పూర్తిగా మీ మీద ఆధారపడి ఉన్నాడమ్మా, అందుకని మీకు ప్రత్యేకంగా ఆయన గురించి మీకు ఒక మాటగా చెప్పమన్నాడు. నేను పూర్తిగా నమ్ముకొని ఉండేది నా సోదరీమణులని. వాళ్ళు తప్పకుండా మనకి సహాయ సహకారాలు అందిస్తారు. మనం తప్పకుండా విజయం సాధిస్తున్నాం. వాళ్ళకి మేలు జరిగిందనేది వాళ్ళ మీకు ఎదురు పడితే మీకే తెలుస్తుందని చెప్పడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, ఈ ఒక్క గ్రామంలోనే 25 కోట్ల రూపాయలు మీకు అందరికి కూడా అకౌంట్లలో వేయడం జరిగింది. అది కాకుండా ఇంకా 4 కోట్ల రూపాయలు రకరకాల ఇళ్ల స్థలాలు కానీ వాటి ద్వారా ఇవ్వడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు దగ్గర ఈ గ్రామంలో 7 కోట్ల రూపాయలతో మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినాయి. మేము వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ కానీ మా నిధుల నుంచి కానీ ఒక 2 కోట్ల రూపాయల పనులు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం పేదరికాన్ని తగ్గించాలి. పేదరికాన్ని తగ్గించుకుంటే ఆ గ్రామాలు బాగుపడవు, పేదలు అట్నే ఉండిపోతారు, పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు. కానీ దీనివల్ల వ్యత్యాసం పెరిగి గ్రామాల్లో ఇబ్బందులు వస్తాయి. పేదవాళ్ళని ఎట్లయినా సరే అభివృద్ధి పదంలోకి తీసుకురావాలంటే ముఖ్యంగా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడాలి. వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఈ 3 పథకాలు. తర్వాత వృద్ధులుగా ఉండేవాళ్ళు పూర్తిగా పిల్లల మీద డిపెండ్ కాకూడదు. కొద్దిగా ఉన్న వాళ్ళకి మందులకి, ఏదన్నా ఆహారానికి మనం సహాయం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశాడు. మీరందరూ కూడా గతంలో చూసుంటారు, చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన సగం కూడా నెరవేర్చడం. ఇప్పుడు కూడా మొన్న 6 నెలల వరకు ఏం మాట్లాడారమ్మా అందరూ కూడా విని ఉంటారు. అది రద్దు చేస్తాం, వాలంటీర్లు రద్దు చేస్తాం, సచివాలయాలను రద్దు చేస్తాం, ఇట్లా మాట్లాడుతూ వచ్చారు. పథకాలు మొత్తం పేదవాళ్ళకు దోషిపెడుతున్నాడు. పేదవాళ్ళకు దోషిపెట్టేది ఏంది? పేదవాళ్ళను పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన సొసైటీ మీద ఉంది. పేదవాళ్ళుగా మిగిలిపోతే, కూలివాళ్ళుగా మిగిలిపోతే ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది, ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది, ఈ గ్రామాలు ఎప్పుడు బాగుపడతాయి అనే ఉద్దేశంతో గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే పేదరికం పోవాలి. వాళ్ళకి ఏదైనా సమస్యలుంటే ఆ ఊర్లోనే పరిష్కారం కావాలని సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు. దానివల్ల మీకు కరప్షన్ లేకుండా, ఎవరికి లంచాలు ఇవ్వకుండా మీకు చెందాల్సినవన్నీ కూడా చెందే విధంగా చేశాడు. గతంలో చూసుంటారు, ఏ పని కావాలన్నా లంచం ఇవ్వందా ఏది కాదు. ఈ రోజు మీరు ఎవరితో మాట్లాడకుండా ఏ పథకమైనా నేరుగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా పథకాలు అందుతూ ఉన్నాయి. మీకు ఇంత మంచి ప్రభుత్వం మళ్ళా ఏదైనా పొరపాటు జరిగితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పథకాలు రద్దు అవుతాయి, వాలంటరీ వ్యవస్థ రద్దు అవుతాయి. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసుకుని మీకు ఈ ప్రభుత్వం వల్ల మేలు జరుగుంటే తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. అదేవిధంగా మన విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. గతంలో ఒక ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తే ఏదో చిన్న కారణాలతో అలిగి తెలుగుదేశంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన స్థానంలో మళ్ళా తిరిగి ఒక మంచి వ్యక్తిని మన జిల్లాకి అభివృద్ధి చెందాలంటే విజయసాయి రెడ్డి వల్ల అవుతుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి తర్వాత 2వ స్థానంలో ఉండే వ్యక్తి కాబట్టి మన జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా
మంచి మనసుతో నన్ను కానీ ముఖ్యమంత్రిని గారిని మన పార్లమెంటు సభ్యులను కానీ ఆశీర్వదించాలని, మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఉదాహరణకి 1-2 పథకాల గురించి చెప్తానమ్మా. మన గ్రామంలో అమ్మ ఒడి కింద 521 మందికి 2,31,00,000 వస్తుంది. అదేవిధంగా విద్యా దీవెన కింద 395 మందికి 1,33,00,000 వస్తుంది. అదేవిధంగా రైతు భరోసా కింద 742 మందికి 3,47,00,000. ఈ పెద్ద పథకాలు చెప్తున్నాం, చిన్నవి చాలా ఉన్నాయమ్మా. అదేవిధంగా పెన్షన్ 959 మందికి ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సరంలో 9,58,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కింద 420 మందికి 1,78,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆసరా కింద 904 మందికి 3,45,99,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సున్నా వడ్డీ కింద 1,133 మందికి 53 లక్షల రూపాయలు చెందింది. ఇట్లా అనేక పథకాలు ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే చిన్నవి. ఇంత మేలు చేసిన ప్రభుత్వాన్ని మనం తప్పకుండా ఆశీర్వదించాలి. వాళ్ళు 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ ఉండే పెద్దవాళ్ళందరికీ కూడా తెలుసు. గతంలో తెలుగుదేశంలో ఎప్పుడన్నా మీ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడిన దాఖలాలు ఉన్నాయో ఆలోచించండి. అందరూ కూడా మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయడం జరిగింది. నవరత్నాలు మరియు నవశకం ద్వారా 33 సంక్షేమ పథకాలని అమలు చేసినారు. మహిళా సాధికారత మరియు ఆర్థికంగా బలపడాలని మీకు అకౌంట్ మీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయటం జరిగింది. ఈ రోజున మన గ్రామంలో జిల్లా పరిషత్ నిధుల నుండి 26 లక్షలు, బీసీ బాలుర వసతి గృహం 8 లక్షలతో హిందూ శ్మశాన వాటిక, 5 లక్షలతో హర్జనవాడ నందు మండపం, మరో 5 లక్షలతో ఓసీ కమ్యూనిటీ మండపం, 10 లక్షలతో శివాలయం నుండి రోడ్డు నిర్మాణం. ఇవి కాక మన ఎంపీ గారి నిధులు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి జీజీఎంపీ నిధుల నుండి 58 లక్షలతో రోడ్లు మరియు డ్రైన్లు నిర్మాణం మరియు 12 లక్షల రూపాయలతో మొగలపాలెం నందు రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం ప్రారంభించడం ఎంతో అభినందనీయం. జడ్పీ నిధులు 15th ఫైనాన్స్ మరియు జనరల్ ఫండ్ నుండి సౌత్ మోపూర్ గ్రామంకు పలు అభివృద్ధి కార్యక్రమాలు భాగంగా దాదాపు 80 లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగింది. స్కూలు రిపేరు రేపు ప్రభాకర్ రెడ్డి గారు అడిగినారు. స్కూలు రిపేరు అది పోయిందమ్మా, రేపు సెలవుల్లో నేను దాన్ని మళ్ళీ రిపేరు చేయిస్తాను. ఇంకేమైనా కానీ గ్రామ ప్రజలకు ఏమైనా కావాలైనా నేను అందుబాటులో ఉంటానమ్మా.